Naaman, he was a leper. He Syrian commander, Syrian officer, Syrian commander ఆయన సోల్జర్స్ కంటే గొప్పవాడు. అండ్ హీ వాజ్ సఫరింగ్ విత్ లెప్రసీ. ఆ లెప్రసీతో సఫర్ అవుతున్నాడు. హీ వెంట్ టు ప్రాఫెట్ ఎలైషా దగ్గరికి వెళ్ళాడు. దాని ఎలైషా హీ డిడెంట్ ఈవెన్ కమ్ అవుట్, బయటకు కూడా రాలేదు. బయటకు కూడా రాకుండా ఏమన్నాడు, గో అండ్ డిప్ యువర్ సెల్ఫ్ ఇన్ రివర్ జార్డన్ ఫర్ 7 times. నిన్ను వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునగమన్నాడు. ఎలైషా చెప్పాడు. ఆయన బయటకు కూడా రాలే. ఎలైషా డిడ్ సిరియన్ కమాండర్ వచ్చాడని బయటకు రాలా. జస్ట్ గో అండ్ డిప్ యువర్ సెల్ఫ్, వెళ్ళి నీటిలో మునుగు అని చెప్పాడు 7 times. ఆయన కోపం వచ్చింది. హీ గాట్ యాంగ్రీ. వెళ్ళిపోతూ ఉంటే పని వాళ్ళు చెప్పారు, ఆయన నీకేం పెద్ద పని చెప్పలేదు కదా, యోర్దాన్ నదిలో మునగమన్నాడు కదా, మునుగొచ్చు కదా అని బతిమలాడారు. చూడండి, ఆ ఇన్స్ట్రక్షన్ లోనే ఉంది మీ బ్రేక్ త్రూ. ఆ ఇన్స్ట్రక్షన్ లోనే ఉంది హీలింగ్. అప్పుడు వెళ్ళి యోర్దాన్ నదిలో మునిగాడు 7 సార్లు. ఒకసారి మునిగి చూసుకున్నాడేమో, నథింగ్ హ్యాపెన్. అండ్ 2 సార్లు మునిగి చూసుకున్నాడు, నథింగ్ హ్యాపెన్. 3 times, 4 times. మ్యాన్ ఆఫ్ గాడ్ సెట్ 7 times మీన్స్ 7 times పీరియడ్, అంతే. 7 సార్లు అంటే 7 సార్లు. 6 సార్లు మునిగినా అరే కొంచెం హీలింగ్ కూడా రాలేదు. 6 times he dipped himself and he did not see anything. కొంచెం హీలింగ్ కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే 7వ సారి మునిగాడో ఐ గాట్ హీలింగ్. తన దేహము పసిపిల్లల వంటి దేహంలాగా అయిపోయిందంట. ఆ ఇన్స్ట్రక్షన్ ఒక్క నయమానికి మాత్రమే. దట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఓన్లీ ఫర్ నామన్, నాట్ ఫర్ అదర్స్. ఆ రివర్ లో కాదు ఉన్నది హీలింగ్, నీ ఒబీడియన్స్ లో ఉంది హీలింగ్. హీలింగ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దట్ రివర్. హీలింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ ఒబీడియన్స్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ వెరీ కేర్ఫుల్. ఆయన గుడ్డివాడిని అన్నాడు, నీవు బురద రాశాడు ఆయన కంటి మీద. ఆయన ఉమ్మి వేసి ఆ మట్టి తీసి మట్టి మీద ఉమ్మి వేసి ఆ మడ్ ని రాశాడు. తర్వాత గో అండ్ వాష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద పూల్ ఆఫ్ సిలోవం. ఏమీ లేదు, నీవు వెళ్ళి కడుక్కోవడంలో ఉంది నీ ఆశీర్వాదం. గాడ్ విల్ గివ్ యూ అన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. నీకు ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, దాంట్లోనే ఉంది బ్రేక్ త్రూ. అందుకనే వెన్ యూఆర్ గోయింగ్ త్రూ సంథింగ్ పర్టికులర్ గా, లార్డ్ వాట్ యు వాంట్ మీ టు డూ, వాట్ ఈస్ యువర్ వర్డ్ ఫర్ మీ లార్డ్ అని జాగ్రత్తగా వినండి. కేర్ఫుల్ గా మీ హృదయాలను సెన్సిటివ్ చేసుకొని వినండి, కేర్లెస్ గా కాదు. వెన్ గాడ్ గివ్ యూ అన్ ఇన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ యువర్ ఒబీడియన్స్ దట్ బ్రింగ్స్ హీలింగ్. ఇట్ ఈస్ యువర్ ఒబీడియన్స్.